నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు మనం ప్రతి ఒక్కరిని ఆందోళన గురి చేసే ఒక అతిపెద్ద ఆర్థిక అంశం గురించి మాట్లాడుకుందాం. అదే మన దేశంలోని రాష్ట్రాల అప్పుల భారం. సాధారణంగా ఒక కుటుంబం తన ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేస్తే అప్పులో ఉబ్బిలో ఒకవేళ కూరుకోపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనకు తెలుసు. ఇప్పుడు సరిగ్గా మన దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి కూడా అలాగే తయారైంది. దేశంలోని మొత్తం 28 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందని, అవి తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏదైతే కాగ్ తాజా తన నివేదికలో స్టేట్ ఫైనాన్స్ 2024-2025కి సంబంధించినటువంటి లెక్కలు అధికారికంగా ప్రకటించింది. ఈ నివేదికలో బయటపడిన అంకెలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఎందుకంటే దేశంలోని అన్ని రాష్ట్రాల ఉమ్మడి అప్పుల భారం అక్షరాల 90,51,000 కోట్లకు చేరింది. అసలు ఇంత భారీ స్థాయిలో అప్పులు ఎందుకు పెరుగుతున్నాయి, రాష్ట్రాల ఖజానా ఖాళీ అవ్వడానికి కారణాలేంటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ ఆర్థిక సంవత్సరంలోని ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క రాష్ట్రం కూడా లాభాల్లో లేదా మిగులు బడ్జెట్లో లేదు. అన్ని రాష్ట్రాలు ఆర్థిక లోటునే నమోదు చేశాయి. సింపుల్గా చెప్పాలంటే వచ్చే ఆదాయం తక్కువ, పెట్టే ఖర్చు ఎక్కువ. ఈ ఖర్చు ఎక్కువ అవ్వడాన్నే ఆర్థిక లోటు అంటారు. అయితే ప్రతి రాష్ట్రానికి ఒక నియమం ఉంటుంది. ఒక రాష్ట్రం చేసే అప్పులు లేదా ఆర్థిక లోటు అనేది ఆ రాష్ట్రం మొత్తం సంపదలో అంటే జిఎస్డిపిలో 3% మించకూడదు. కానీ కాగ్ నివేదిక ప్రకారం దేశంలోని 15 రాష్ట్రాలు ఈ 3% ఏదైతే ఈ లక్ష్మణ రేఖ లాంటి ఈ 3%ని దాటివేసి విచ్చలవిడిగా అప్పులు చేశాయి. ఆదాయానికి ఖర్చుకి పొంతన లేకపోవడంతో ఈ లోటును పూడ్చడానికి రాష్ట్రాలు మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. ఇది ఇలా కొనసాగితే మునుముందు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని కాగ్ హెచ్చరించింది. అయితే గడిచిన 10 ఏళ్ల కాలంలో రాష్ట్రాల ఖర్చులు ఏ స్థాయిలో పెరిగాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు మొత్తం ఖర్చు 22,18,000 కోట్ల వరకు ఉండేది. 2024-25 సంవత్సరం నాటికి ఏకంగా 51 లక్షల కోట్లకు చేరింది. అంటే ఈ 10 ఏళ్లలో రాష్ట్రాల వ్యయం ఏకంగా 131%కి పెరిగిపోయింది. అయితే ఇక్కడ ఒక సానుకూల అంశం కూడా ఉంది. ఈ పెరిగిన ఖర్చులో దాదాపు 67% నిధులను సామాజిక ఆర్థిక రంగాల సంక్షేమానికే వీరు వాడడం జరిగింది. అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచే సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన, రోడ్లు, భవనాల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం వల్లే ఈ స్థాయిలో ఖర్చులు పెరిగాయి. ఇందులో కూడా ప్రజలకు నేరుగా ఉపయోగపడే రంగాల్లో విద్యకు ఎక్కువ నిధులు కేటాయించగా, ఆ తర్వాతి స్థానాల్లో సామాజిక సంక్షేమం, అయితే విద్యుత్, ఇంధన రంగాలు వీటికి వారు కేటాయించడం జరిగింది. అయితే రాష్ట్రాల ఆదాయం బాగానే పెరుగుతున్న వస్తున్న డబ్బులన్నీ నిత్యావసరాలకే అంటే రోజువారీ నిర్వహణకే సరిపోతుండడం ఇక్కడ పెద్ద సవాలుగా మారింది. అయితే గతేడాది అన్ని రాష్ట్రాలు కలిపి చేసినటువంటి ఖర్చు 51 లక్షల కోట్లు. అయితే దాదాపు 80% డబ్బులు కేవలం ప్రభుత్వం యొక్క నిర్వహణ కోసమే సరిపోయాయి. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ సిబ్బంది పెన్షన్లు, గతంలో చేసినటువంటి అప్పులకు కట్టే వడ్డీలు వంటి ఈ అన్ని అంశాలకు కూడా ఈ తప్పనిసరి బాధ్యతలు అయినటువంటి వాటిలో ఈ బడ్జెట్లో దాదాపు 43% వీటి కోసమే ఈ సొమ్మంతా ఖర్చు అయిపోయినట్టు కనబడతా ఉంది. అయితే ఈ ఖర్చు నాగాలాండ్లో అత్యధికంగా 74% ఉంటే మహారాష్ట్రలో అత్యల్పంగా 29%గా ఉంది. వీటికి తోడు సబ్సిడీలు, ఉచిత పథకాలు, గ్రాంట్లు అన్నీ కలుపుకుంటే మొత్తం ఖర్చులో 61% ఇక్కడే కరిగిపోతుంది. కేవలం ఉచితాలు, సబ్సిడీలకే 10% బడ్జెట్ అయిపోతుంది. దీనివల్ల 13 రాష్ట్రాలు తీవ్రమైన నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఖజానాలో నిల్వలున్నా కూడా రోజువారీ ఖర్చుల కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ఆర్బీఐ దగ్గర వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ లేదా అత్యవసర రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ చీకటి లాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఒకే ఒక ఆశారేఖ లేదా సానుకూల అంశం ఏమిటంటే, రాష్ట్రాలు కేంద్రం నుంచి వచ్చే సహాయం లేదా గ్రాంట్లపై ఆధారపడడం తగ్గించుకొని తమ సొంత ఆదాయ వనరులను పెంచుకుంటున్నాయి. గతేడాది రాష్ట్రాలకు వచ్చిన మొత్తం దాదాపు 40 లక్షల కోట్ల రెవెన్యూ ఈ రాష్ట్రాలన్నిటికీ కలిపి రావడం జరిగింది. అయితే సగం ఆదాయం రాష్ట్రాల సొంత పన్నుల ద్వారానే సమకూర్చుకుంటుంది. ఇందులో రాష్ట్ర ఏదైతే జిఎస్టీ ఉందో ఎస్జిఎస్టీ ఈ వాటానే 43%కి పైగా ఉండటం విశేషంగా మారింది. జిఎస్టీ రాకముందు పోలిస్తే ఇప్పుడు పన్నుల వసూల్లో వార్షిక అభివృద్ధి అనేది గణనీయంగా మెరుగైంది. అయితే గత 10 ఏళ్లలో రాష్ట్రాల సొంత పన్నుల ఆదాయం దాదాపు 8,40,000 కోట్ల వరకు ఉంది.
దాదాపు ఇక్కడ నుంచి ఒకసారి మనం మొదలు పెట్టుకుంటే 8,40,40,000 కోట్ల నుంచి 20,31,000 కోట్ల వరకు కూడా ఆదాయపు పన్ను అనేది పెరగడం జరిగింది. అంటే వచ్చినటువంటి ఆదాయం పెరగడం జరిగింది. అయితే ఆదాయం పెరుగుతున్నప్పటికీ దానికి రెట్టింపు వేగంతో ఖర్చులు ఉచితాలు కూడా పెరిగిపోతుండడం విశేషంగా మారింది. అయితే మీరందరూ చూస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ కూడా నిజంగా అప్పులలో కూరిపోయింది. దాదాపు 4 లక్షల కోట్ల నుంచి 4.5 లక్షల కోట్ల వరకు కూడా అప్పు ఉందంటూ కూడా కాగ్ తన నివేదికలో తెలియడం జరిగింది. అదేవిధంగా వస్తున్నటువంటి ఆదాయం కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి ఖర్చులు కూడా దాదాపు ఎక్కువగా ఏదైతే ప్రభుత్వం నడిపించడానికి ఏదైతే విద్యార్థులకు కావచ్చు, లేకపోతే స్కూల్స్కి సంబంధించినటువంటి అంశంలో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి జీతాలు కావచ్చు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వారి అందరికీ కూడా జీతాలు ఇవ్వడానికే అత్యధికంగా ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తూ ఉంది. మిగతా వ్యవసాయ రంగానికి, ఆ రంగానికి, ఈ రంగానికి, మిగతా రంగాలకు ఎంత ఖర్చు పెడుతుందో విద్యకు సంబంధించినటువంటి అంశం, లేకపోతే ఈ జీతాలకి సంబంధించినటువంటి అంశంలోనే ఎక్కువ ఖర్చు పెడతా ఉంది. గత అప్పులకు కూడా వడ్డీలు కడతా ఉంది. కాబట్టి దాదాపు 4 నుంచి 4.5 లక్షల కోట్ల వరకు కూడా అప్పు ఉందని కూడా కాగ్ తన నివేదికలో చెప్పడం జరిగింది. అయితే చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే రాష్ట్రాల సొంత ఆదాయం పెరుగుతున్న మాట వాస్తవమే అయినా పెరిగిన ఆదాయం మొత్తం ఉచిత పథకాలకు, జీతాలకు, పాత అప్పులకు, వడ్డీలకు సరిపోతుంది. కొత్తగా పరిశ్రమలు స్థాపించడానికో, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ప్రాజెక్టులు కట్టడానికో రాష్ట్రాల దగ్గర నిధులు మిగలడం లేదు. 90 లక్షల కోట్ల అప్పు అంటే దేశంలో ప్రతి పౌరుడిపై భారం పడినట్లే లెక్క. ప్రజాకర్షక పథకాలతో తాత్కాలికంగా ఓట్లు సంపాదించుకున్నటువంటి పార్టీలు కావచ్చు, దీర్ఘకాలంలో దేశం యొక్క ఆర్థిక పునాదులకే ఇదొక ప్రమాదకరంగా మారుతుందని కాగ్ తన యొక్క నివేదికలో హెచ్చరిస్తూ ఉంది. మరి ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాలు ఎలా గట్టెక్కుతాయో కూడా వేచి చూడాల్సిందే.